ఇయర్‌లో నేను ఒక 1,00,000 రూపీస్ అనేది నేను స్టాక్ మార్కెట్ నుంచి ఎర్న్ చేశానన్నమాట. ఇమ్మీడియేట్‌గా ఎండ్ ఆఫ్ ది ఇయర్‌లో నేను రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 20% అనేది టాక్స్ రూపంలో పే చేయాల్సొస్తుంది. లైక్ ఎంతంటే 20,000 అన్నమాట. సో, ఇక్కడ నేను చూసుకుంటే ఏమైందంటే నేను ఎర్న్ చేసిన మనీలో మోస్ట్ ఆఫ్ ద మనీ అనేది టాక్స్ కింద పే చేస్తున్నా. సో, ఇమ్మీడియేట్‌గా నాకు డౌట్ వచ్చింది. అసలు నాకు వచ్చిన మనీలో ఇంత అమౌంట్ టాక్స్ పే చేస్తున్నా కదా! ఇక్కడ నేను ఆ టాక్స్‌ని రెడ్యూస్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తానన్నమాట. నా దగ్గర పోర్ట్‌ఫోలియో ఉంది. ఈ పోర్ట్‌ఫోలియోలో ఏంటంటే కొన్ని స్టాక్స్‌ని అమ్మేసాను. అమ్మినప్పుడు నాకు వచ్చిన ప్రాఫిట్ 1,00,000 రూపీస్ అనుకోండి. నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను దాని మీద 20% టాక్స్ అంటే 20,000 అవుతుంది. నా దగ్గర ఒక పోర్ట్‌ఫోలియోలో ఒక స్టాక్ అనేది ఉంది. ఆ స్టాక్ ఏంటంటే టిల్ నౌ ఐ యామ్ గెట్టింగ్ ఎంతంటే ఒక 60,000 రూపీస్ లాస్‌లో ఉంది. సో, దీన్ని ఏం చేయొచ్చు నేను? మీరు గనక ప్రాపర్‌గా టాక్స్ ప్లానింగ్ చేసుకున్నారనుకోండి. అప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఏదైతే స్టాక్ మీకు లాస్‌లో ఉందో నేను ఆ ఇయర్‌లో అమ్మేస్తానన్నమాట. అమ్మేయడం వల్ల ఏమవుతుంది? నాకు టోటల్ ఓవరాల్ గెయిన్ అనేది 1,00,000 రూపీలోంచి 60,000 రూపీస్ తీసేస్తే నాకెంతొస్తుంది? నెట్ గెయిన్ ఓన్లీ 40,000 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో, ఇప్పుడు నా గవర్నమెంట్ ఏమంటుంది? ఈ 40,000 రూపీస్ మీద 20% టాక్స్ పే చేయమని చెప్తుందన్నమాట. అప్పుడు నేనేం చేస్తాను? టాక్స్ లయబిలిటీ ఓన్లీ 8,000 రూపీస్ మాత్రమే పే చేస్తాను. నేను ఏదైతే షేర్‌ని అమ్మేసానో మళ్ళీ అదే షేర్‌ని నెక్స్ట్ డే నేను బై చేశాననుకోండి. సేమ్ అదే పొజిషన్ నేను హోల్డ్ చేసుకుంటానన్నమాట. సో, దీన్నే మనం ఏమనుకోవచ్చు సింపుల్‌గా టాక్స్ హార్వెస్టింగ్ అనుకోవచ్చన్నమాట. సో, ఈ విధంగా గనుక మీరు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీరు మీ యొక్క టాక్స్ లయబిలిటీ కూడా రెడ్యూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. Investment in securities markets are subject to market risks. Read all related documents carefully before investing.